పట్టభద్రులు, విద్యావంతుల సమస్యలపై చట్టసభల్లో గళం విప్పడానికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి ఆమ్ ఆద్మీ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాళ్ళూరి కృష్ణమోహన్ అన్నారు. కోరుకొండ దేవుని కోనేరు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు భర్తీ చేస్తానని, నిరుద్యోగ భృతిని చెల్లిస్తానని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం విస్మరించిందన్నారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో నాగులపాటి బాలాజీ, చొంగ రామకృష్ణ, సూరిశెట్టి కుటుంబరావు, కొత్తపల్లి సాయికుమార్, పెంటగల్లు మనుకుమార్, కొత్తపల్లి శ్రీను పాల్గొన్నారు. గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎన్నికల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు కాళ్ళూరి కృష్ణమోహన్ అని. నేను పట్టభద్రుల అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నాను. నాకు రాజానగరం నియోజకవర్గంలో ఎంతో అనుబంధం ఉంది. ఈ నరసాపురం గ్రామంలో నాకు బంధువులు ఉన్నారు. నేను నా స్వగ్రామం లాంటిది. ఈ కోరుకొండ, నరసాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యాభ్యాసం కొనసాగించాను. అలాగే గోకవరం, రాజమండ్రిలో కూడా నేను పీజీ ఎడ్యుకేషన్స్ కూడా చదివి ఉన్నాను. ఎక్కువ మంది మిత్రులు నాకు ఈ ప్రాంతం ద్వారా చెందిన ఉండడం వల్ల నాకు ఈ ప్రాంతంతో విడదీయని బంధం ఉంది. కనుక పార్టీల రహితంగా అందరూ కూడా నాకు మద్దతు ఇచ్చి, ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్న నాకు మద్దతు ఇచ్చి 6వ నెంబర్ సీరియల్ మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మేము కోరుకుంటున్నానండి. ఈ రోజున ప్రజాస్వామ్యంలో నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వాలు పూర్తిగా ప్రక్షాళన దిశగా చేయకుండా నిరుద్యోగ భృతి ఇస్తామని, అలాగే అనేక రకాలైన జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పి, సంవత్సరానికి జాబ్ నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్ చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయి. కానీ ఆ హామీలు నెరవేర్చే క్రమంలో ఎక్కడా కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదు. డిఎస్సీలు కూడా వాయిదాలు పడుతున్నాయి. అలాగే ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి మన పనులు మనం చేయించుకోవాలంటే ఖచ్చితంగా ఒక మంచి వాయిస్ ఉన్న వ్యక్తి చట్టసభల్లోకి వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే మన గ్రాడ్యుయేట్ కోటా కానీ, టీచర్స్ కోటా ఎన్నికల్లో రాజకీయాలకు అతీతంగా పోటీ చేయవలసిన ఈ తరుణంలో రాజకీయ పార్టీ, అధికార పార్టీ దొడ్డిదారిన ప్రవేశించాలని చేసే ప్రయత్నం మా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎదుర్కొని దాన్ని ఆపి నిజమైన గ్రాడ్యుయేట్ని పంపించి వాటి యొక్క స్థానాన్ని నా ద్వారా భర్తీ చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నానండి. నాకు మొదటి ప్రాధాన్యత ఓటుని వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, రాజానగరం ప్రాంతంలో నాకు అతిపెద్ద మద్దతు వస్తుందని నేను ఆశిస్తూ మీ అందరికీ కూడా విన్నపం చేసుకుంటున్నానండి. 6 సీరియల్ నెంబర్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తారని, నేను ఉపాధ్యాయ, నిరుద్యోగ, కార్మిక, కర్షక సోదరులందరినీ కూడా, ఓటు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా కలిసే ప్రయత్నం చేస్తున్నాను. కనుక నాకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది, నాకు మద్దతు పెరుగుతోందన్న ఉద్దేశం నాకు తెలుసు. కనుక నేను రాజానగరం నియోజకవర్గం నుంచి గట్టి అభ్యర్థిగా ఉంటానని ధీమా వ్యక్తం చేస్తున్నానండి.